रेवंत रेड्डी को वजीर आला बनाए जाने के ऐलान पर उनके अरकान खानदान में मसरत पाई जाती है। रेवंत रेड्डी की दुख्तर इस ऐलान पर जज्बाती हो गई। अरकान खानदान ने एक दूसरे को मिठाई खिलाई और एक दूसरे को मुबारकबाद भी पेश की। రేవంత్ రెడ్డి ఎంచుక కూడా కొనలేడు, కాలు కోటిని కూడా తాకలేడు. బిడ్డ 7 మంది అన్నదమ్ముల్లో సర్వం పెట్టి కొట్లాడతాం. నువ్వు అనుకుంటున్నావు చిల్లర రాజకీయం అని. ఇది చిల్లర రాజకీయం కాదు, ఇది ఒక పోరాటం. దీంట్లో ఏం చేయాలనో నాకు తెలుసు, ఏం చేస్తున్నానో నాకు తెలుసు. నా నిజాయితీని కూడా శంకించినంటే గుర్తుపెట్టుకో రాజేంద్ర, అమ్మవారి సాక్షిగా చెప్తున్నా, ఇంకోసారి ఇట్లా మాట్లాడడం నీకు మంచిది కాదు. ఈరోజు మర్యాదగా చెప్తున్నా, ఎందుకంటే దేవుడి దగ్గర ఇంత మించి నేను మాట్లాడితే ఇది సమంజసం కాదు కాబట్టి మాట్లాడుతున్నా. దీన్ని అర్థం చేసుకో, ఇది చేతగాని తన కాదు. ఇవాళ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఉండొచ్చు, ఇది ఆవేదన, దుఃఖం. 9 ఏళ్ళు ఉగ్గబట్టుకొని కొట్లాట. నా బిడ్డ లగ్గం ఉంటే కూడా జైలు నుంచి వచ్చి జైలు పోయినా వాడుకొని కొట్లాడడానికి. ఈ అమ్మ నువ్వు నన్ను 10 కోట్లకు అమ్ముడు పోయినంటావా? ఇంతవరకు ఎవరు పుట్టలే రేవంత్ రెడ్డి అనుకునేటోడు, ఇక పుట్టాడని కూడా నేను అనుకోడు. ఒక్క తరంగా 4 తరాలైన వాళ్ళతో కొట్లాడితే గుర్తుపెట్టుకో రాజేంద్ర. అంత ఆశం అనుకుంటున్నావు నువ్వు. రాజకీయాలలో నిలబడ్డు, ఎన్నికలలో గెలవడం ఓడడమే నీకు అయి ఉండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి అది కాదు. రేవంత్ రెడ్డి ఏందో తెలంగాణ సమాజానికి తెలుసు. 9 ఏళ్ళు నిద్రపోని రాత్రులు నేను గడిపింది నాకు తెలుసు. చర్లపల్లి జైల్లో రాత్రులు డిటెన్షన్ సెల్లో పట్టుకున్నప్పుడు నాకు తెలుసు నా దుఃఖం ఏందో, బాధ ఏందో. జైలువాడ వాడి విలాసవంతమైన ఫామ్ హౌస్ చూపించినందుకు నన్ను జైల్లో పెట్టడం పోయి ఈ మిత్రుడు విశ్వేశ్వరరెడ్డిని అడుగు ఏం జరిగింది, ఆయన తర్వాత ఏం జరిగింది, ఎవరి పక్కన నిలబడ్డాడు, ఎవరి గురించి మాట్లాడుతూ ఒడ్డు దగ్గర పెట్టుకుని మాట్లాడు రాజేంద్ర. ఈ మాటలతో తెలంగాణ సమాజాన్ని చులకన చేయకు. తెలంగాణ సమాజం కోసం కొట్లాడే ప్రశ్నించే గొంతుల మీద దాడి చెయ్యకు. ఒకవేళ నువ్వు ఆ దాడి చేసినావంటే ఇది 100% కల్పన చంద్రశేఖరరావుకి నువ్వు సహకరించినట్టే. ఈ దుర్మార్గాన్ని తెలంగాణ సమాజం క్షమించదు. ఎవరికి భయపడను, నిటారుగా నిలబడి కొట్లాడతా. ఎవరైనా నీకో లేకపోతే నీ వెనకాల ఉన్న వాళ్ళకు వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకు ఏమైనా ఆలోచనలు ఉన్నాయేమో, ఏదైనా జరగచ్చు రాజకీయాలని. రేవంత్ రెడ్డి రాజకీయాలలో ఉన్నంతసేపు ఏది జరగదు, ఒకటే జరుగుతుంది. కేసీఆర్తో కొట్లాడేది, కేసీఆర్ గద్దెదించేది. అంతకు మించిన లక్ష్యం నా జీవితంలో లేదు. నా జీవితంలో అన్నీ ఉన్నాయి, నాకు లేనిది లేదు. నా జీవితం నాకు వడ్డించిన విస్తరి పంచపక్ష ప్రమాణాలతో బతుకుతున్నోడి నేను. నా జీవితంలో ఏకైక లక్ష్యం చంద్రశేఖరరావు లాంటి దుర్మార్గుడిని గద్దె మీద నుంచి దించడమే. దానికోసం సర్వం ఒట్టుతా, మొత్తం పెట్టి తొడుక్కున్న బట్టలతో సహా, అవసరమైతే డ్రాయర్ మీద మిగిలినా సరే వాటితో కొట్లాడే जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।